నువ్వు కలవడానికి వెళ్ళింది ఈ ప్రభాస్ గాణ్ణి. అనుమానమా? నలుగురిలో కావాలని చేస్తున్న అవమానమా? నిజమన్నయ్య. ఇది నా కొడుకుని ఇంత దారుణంగా మోసం చేయడం నేను భరించలేకపోతున్నాను. శ్రీనుతో ఆద్య సంతోషంగా ఉండటం నువ్వు సహించలేకపోతున్నావక్క? నిన్న నా కొడుకు ఆఫీస్ నుంచి వచ్చి కలెక్షన్ ఎక్కువ వచ్చిందని సంతోషంతో భార్యతో సరదాగా సినిమాకి వెళ్దాము అంటే ముందు నాకు ఒంట్లో బాలేదు అంది. తర్వాత గుడికెళ్ళాలి మొక్కుంది అందిరా. ఆ టైంలో ఈవిడ గారు తీర్చుకునే మొక్కేంటో, ఆ మొక్కులందుకునే దేవుడెవరో దీనికే తెలియాలి. పద్మ, దేవుడి గురించి తప్పుగా మాట్లాడకు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇది అడ్డదారులు తొక్కుతుంది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాను, కానీ దయచేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలనుకోవద్దు. సీను కోసం గుడికి వెళ్ళాను అని చెప్తుంది కదా పద్మ. ఎందుకు ఆచనంతా అనుమానిస్తూ మాట్లాడుతున్నావు? ఎందుకంటే రాత్రి ఇది గుడికే వెళ్ళలేదు కాబట్టి. వాడితో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. దీని చేతిలో నా కొడుకు మోసపోకూడదు, అదే నా బాధ. కానీ వీడికి నా ప్రేమ అర్థం కావట్లేదు. వీడికి దీని గురించి నిజం చెప్తున్నా కూడా వీడు చూడండి నన్ను ఎలా బెదిరిస్తున్నాడో. అమ్మా, ఆద్య చెప్పేది అబద్ధం అనుకోవాలా, నువ్వు చెప్పేది నిజం అనుకోవాలా? అలాగా? అయితే సరే, ఆ మాటే ఖాయం చేసుకుందాం. ప్రాణంగా ప్రేమించిన నీ మీద ఒట్టేసి ఇదే మాట దీన్ని చెప్పమను. ఏంటే చూస్తున్నావు? ఒట్టే. ఆడు తాగింది పానకం కాదు, సురాపానం. అచ్చా, ఏంటమ్మా ఇదంతా? ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళిన మాట నిజమే పెద్దమ్మా. వీడియోలో ఉందంతా నిజమే. కానీ మా మధ్య ఏమీ జరగలేదు. అది నోరా ఇంకేమన్నానే? ఆధారం చూపించిన తర్వాత కూడా ఇంకా అబద్ధం ఆడాలని చూస్తున్నావు. అమ్మో, నువ్వు మామూలు ఆడదానివి కాదే. అన్నయ్య, అయోధ్యలంక రాముడు పరిపాలించిన ఊరిది. ఈ ఊళ్ళోనే అలాంటి తప్పు చేయడానికి ఎవ్వరూ సాహసించరు. ఈ ఊరంతా నీ పరిపాలనలో ఉంది. అలాంటిది ఇప్పుడు నీ ఇంట్లోనే ఇంతకి దిగజారింది చూడు. నువ్వు కూతుర్లా నెత్తిన పెట్టుకున్న ఆద్య చేసిన పని ఇది. ఇప్పుడేం చేస్తావు దీన్ని?
నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మా మధ్య ఏమీ జరగలేదు. అవునా? అలాగే. సరే,